అందరికీ నమస్కారం. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ఎవరికైనా కొంచెం అభయ్ నవీన్ ఏమైనా కొంచెం ఈరోజు కొంచెం విలన్ అయ్యాడు. యాక్చువల్ విలన్ కాదు, బట్ కొంచెం ఈరోజు వరకు మాత్రం చిన్న విలన్ అయ్యాడా అనేది చిన్న డౌట్ వస్తుంది. ఎందుకంటే అతను ఆడిన గేమ్ వల్ల ఇద్దరు ఆడపిల్లలు, ఒకటి విష్ణుప్రియ, రెండు కిరాక్ సీత, ఇద్దరు కూడా కళ్ళంబట్టి నీళ్ళు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అసలు కిరాక్ సీతతో అయితే డైరెక్ట్గా మాట్లాడుకోవడం, నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లాగా మాట్లాడుకున్న పరిస్థితి వచ్చి, అంటే పాయింట్ బై పాయింట్ మాట్లాడుకున్నారు. ఏం వల్గర్గా ఏం మాట్లాడుకోలేదు, కానీ పాయింట్ బై పాయింట్ మాట్లాడుకున్నా కూడా ఒక్క మాట దిమాక్ ఉండాలి కదా అన్ని అభయ్ అన్న ఒక్క మాట కిరాక్ సీత తీసుకోలేకపోయింది. నాకు దిమాక్ లేదంటావా అని చెప్పి అన్నం తింటున్నది కూడా అన్నం తినకుండా లేచి వెళ్ళిపోయి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి ఏడుస్తూ పడుకుని అలాంటి పరిస్థితి వచ్చింది. సరే, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మనం మాట్లాడుకునే ముందు, ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఒక రింగ్ గేమ్ అని బిగ్ బాస్ పెట్టాడు. ఈ నైనిక టీంకిను యష్మిగౌడ టీంకి పెట్టాడు. అంటే చేతులతో ముట్టుకోకుండా ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని ఉండాలి. అటువైపు ఇటువైపునేమో రింగులు ఉంటాయి. ఇలా చేతులతో పట్టుకోకుండా ఈ రింగుని ఒకళ్ళు తీసుకుని అది ఒకళ్ళకి పాస్ చేసుకుంటూ చివరికి దాకా తీసుకెళ్ళి అటువైపు పడేయాలి. అది అందరి మించి వెళ్ళాలి అది. సో ఆ గేమ్ని పెట్టారు. ఆ గేమ్ని పెడితే యష్మిగౌడ టీము ఒక రకంగా ఆడారు, నైనిక టీం ఒక రకంగా ఆడారు. అంటే యష్మిగౌడ టీంనేమో ఇలా తల మించి ఆ రింగ్ని ఇలా తీసుకుని మళ్ళీ దాన్ని పక్క వాళ్ళ తల మీద వేసి ఆ పక్క వాళ్ళ తల మీద వేసి అట్లా తల మించి అలా అలా వెళ్ళిపోయి అవతల పడేయటం అనేది చేశారు. కానీ నైనిక టీం అలా చేశారు. యష్మిగౌడ టీం మాత్రం మొత్తం అంత బాడీ అంతా రింగ్ ఇలా పడిన తర్వాత బాడీ అంతా కింద నుంచి తీసుకుని మళ్ళీ అవతల వాళ్ళకి వేసేలాగా చేశారు. సో అట్లా చేయడం వల్ల యష్మిగౌడ టీంకి ఏమో కొంచెం టైం ల్యాగ్ అయిపోయింది. నైనిక టీందేమో కొంచెం తొందరగా అయిపోయింది. యాక్చువల్గా వాళ్ళు ఆల్మోస్ట్ అదే టైంలో చేసినా కూడా చిన్న టైం చేంజ్ అయింది. యాక్చువల్గా అయితే మామూలుగా చూస్తే వాళ్ళు అంత చేయకుండా వీళ్ళలాగా కనుక ఈ తల మించి అలా అలా మార్చుకుంటూ వెళ్ళిపోయి ఉంటే కనుక వాళ్ళది ఎప్పుడో అసలు అయిపోయేది యష్మిగౌడ వాళ్ళది. బట్ ఓవరాల్గా నిఖిల్ అక్కడ సంచాలకులుగా ఉన్నాడు కాబట్టి ఫైనల్గా నిఖిల్ చెప్పింది ఏంటంటే ఇది అంతా కూడా బాడీ మించి వెళ్ళమని చెప్పారు, కానీ పర్టికులర్గా బిగ్ బాస్ సపరేట్గా చెప్పలేదు కాబట్టి. సో నైనికా టీం వాళ్ళది అంతా బాడీనే కదా, ఈ పార్ట్ అంతా కూడా బాడీ ఎవరిదైనా బాడీలో ఉండే ఉంటుంది కాబట్టి ఆ బాడీ మించి వెళ్ళటం అనేది ఇంపార్టెంట్. సో అలా నైనికా వాళ్ళు గెలిచారని చెప్పారు. దాని మీద కూడా కొంత ఆర్గ్యుమెంట్ నడిచింది. లేదు మేము బాడీ అంటే మొత్తం బాడీ అంతా అవ్వాలనుకుని మేము ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క బాడీ మించి ఫుల్గా పైనుంచి కింద దాకా తీసుకుని ఇలా తీసుకుని వెళ్ళాము. వీళ్ళు మాత్రం జస్ట్ అలా పైపైన తీసుకుని వెళ్ళారని చెప్పి అక్కడ చాలా డిస్కషన్ నడిచింది. ఫైనల్గా బిగ్ బాస్ అడిగింది ఏంటంటే సంచాలకుడి మాటే ఫైనల్ కాబట్టి సంచాలకుడిని డెసిషన్ చెప్పమన్నారు. సంచాలకుడిగా ఉన్న నిఖిల్ నైనిక వాళ్ళు గెలిచారన్నారు. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక గేమ్ పెట్టారు. ఆ తర్వాత సాంగ్ వచ్చింది. యాక్చువల్ మళ్ళీ అది రాత్రి పడుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ సాంగ్ వచ్చింది. ఆ ఎర్లీ మార్నింగ్ సాంగ్లో అందరూ డ్యాన్సులు అవన్నీ చేశారు. సరే, అదంతా మామూలుగా రొటీన్గా జరిగిపోయింది. తర్వాత మళ్ళీ ఇంకొక గేమ్, అదేంటంటే ఉయ్యాలలాగా ఉంటాయి. ఆ ఉయ్యాలలాగా తాళ్ళు కట్టేసి ఉంటుంది. దాని మించి దాటుకుంటూ వెళ్ళి ఆ ఉయ్యాలకి పైన ఏదైతే ఉంటుందో ఆ పైన ఈ స్పాంజ్ బ్రిక్స్ ఉంటాయి కదా, ఆ స్పాంజ్ బ్రిక్స్ని పెట్టాలి. ఎవరు టైంలో ఎక్కువ బ్రిక్స్ని ఆ పైన పెడితే, అంటే జస్ట్ ఇలా ఊగిందనుకోండి, ఊగితే ఈ పైన పెట్టినవన్నీ కూడా పడిపోతాయి. వీళ్ళు దాంట్లోకి వెళ్ళి పెట్టేటప్పుడు కూడా జస్ట్ అలా తగిలే అవకాశం ఉంది. తగలకుండా చూసుకోవాలి. తగిలిందంటే మొత్తం బ్రిక్స్ అన్నీ పడిపోతాయి. సో అట్లా చూసుకుని ఆ గేమ్ని పెట్టారు. ఆ గేమ్లో కొంతసేపు రెండు టీంలు ప్రయత్నం చేసినాయి. సేమ్ ఇందాకట్లాగే యష్మిగౌడ టీము నైనిక టీము ఇద్దరు కూడా ప్రయత్నం చేశారు. కొన్నిసార్లు నిలబడినాయి, కొన్నిసార్లు పడిపోయినాయి, కొన్నిసార్లు ఎవరికాళ్ళు జస్ట్ అలా తన్నేయడం వల్ల పడిపోయినాయి. ఈ నైనిక టీము కొంచెం ఒక 3-4 పెడుతున్నారు అనుకున్న టైంలో యష్మిగౌడ టీంలో ఉన్న
ఎవరైతే ఒక ప్లేయర్ అతను వచ్చి ఈ ఈ వీళ్ళ యువతల వాళ్ళ ఉయ్యాలని ఊపేయడం వల్ల మొత్తం మళ్ళీ అన్నీ పడిపోయింది. దాంతో సేమ్ అంటే యాక్చువల్గా ఫౌల్ గేమ్ అని చెప్పలేము, బిగ్ బాస్లో జరిగేవన్నీ ఇలాంటి గేమ్లే కాబట్టి పక్కని చెడగొట్టడం, వీళ్ళని ఆడంటారా బాబు అంటే వీళ్ళు దానికన్నా పక్కని చెడగొట్టేది జనరల్గా ఉంటుంది. సో దాన్ని చూసి ఇంకా వీళ్ళు కూడా మొదలుపెట్టారు, నైనికా టీం వాళ్ళు కూడా మొదలెట్టారు. ఇటు వాళ్ళు పెట్టిన వాటిని పడగొట్టడం. కాసేపు నడిచిన తర్వాత నిఖిల్ ఇక చాలు, ఇది గేమ్ కరెక్ట్గా నడవట్లేదు, ఇద్దరు కూడా అలా ఫౌల్ గేమ్ ఆడకండి, ఇద్దరు కరెక్ట్గా ఆడకండి అని చెప్పారు. అయితే అప్పటికే ఆల్రెడీ ఒకటి బ్రిక్ పెట్టేసి ఉంది యష్మి గౌడ వాళ్ళ వైపు, వీళ్ళది ఇంకా పెట్టబోతున్నారు. సో అట్లాంటి సిచ్యువేషన్లో మొత్తానికి కొంచెంసేపు అయిన తర్వాత బిగ్ బాస్ బజర్ నొక్కే టైంకి యష్మి గౌడ వాళ్ళవి ఎక్కువ ఉన్నాయి. కానీ నైనికా వాళ్ళు అప్పటికి వాదించారు, లేదు మీ నిఖిల్ చెప్పడం తప్పు చెప్పాడు, నిఖిల్ చెప్పేటప్పటికి ఆల్రెడీ దాని మీద ఉన్నాయి, 1-2 ఉన్నాయి. యాక్చువల్ 2 అన్నారు కానీ ఒకటే ఉంది, అప్పటికి ఒకటి ఉంది. దాని తర్వాత ఇటు వాళ్ళు కూడా పెట్టడానికి వస్తున్న టైంలో నిఖిల్ ఇంకెక్కడితో ఆపేయండి ఈ ఫౌల్ గేమ్ అని. సో ఎనీవే ఫైనల్గా జడ్జిమెంట్ ఎప్పుడు కూడా సంచాలకుడిదే కాబట్టి సంచాలకుడిగా ఉన్న నిఖిల్ యష్మి గౌడ వాళ్ళు గెలిచారని చెప్పారు. సో యష్మి గౌడ వాళ్ళు గెలిచారు. అంటే యష్మి గౌడ వాళ్ళు అప్పటికే అంతకుముందు కూడా గెలిచున్నారు కాబట్టి 2 గేమ్లు యష్మి గౌడ వాళ్ళు గెలిచున్నారు కాబట్టి వాళ్ళకి ఒక అవకాశం వచ్చింది. అంటే చిన్న టీముగా ఉన్న 3 టీముల్లో చిన్న టీముగా ఉన్న నిఖిల్ దగ్గర నుంచి మళ్ళీ ఇంకొకళ్ళని తన టీంలోకి తీసుకునే అవకాశం అనేది యష్మి గౌడకు వచ్చింది. సో యష్మి గౌడ అందరితో మాట్లాడి ఆ టీంలో నుంచి సోనియాని తీసుకున్న తర్వాత సోనియాకి తన దగ్గర ఉన్న రబ్బర్ బ్యాండ్లు ఇవ్వడం ఇవన్నీ జరిగినాయి. సో ఇప్పుడు ఏదైతే ఈ యష్మి గౌడ టీం ఉందో అందరికన్నా ఈ క్లాన్, అందరినీ క్లాన్ అంటున్నారు కదా, ఈ 3 క్లాన్లో యష్మి గౌడ క్లాన్ అనేది పెద్ద క్లాన్ అయింది. సో పెద్ద క్లాన్ అయినందుకు గాను వాళ్ళకి ఏ పవర్ వచ్చిందంటే 3 బెడ్రూమ్లు ఉన్నాయి కదా, తూనిగా బెడ్రూము, తర్వాత ఇంకోటి కంజరగాడిదే ఉన్న బెడ్రూము, తర్వాత ఇంకో బెడ్రూమ్, 3 బెడ్రూమ్లు ఉన్నాయి. సో అందులో తూనీగా ఉన్న బెడ్రూమ్ ఏదైతే ఉందో ఆ తూనీగా బెడ్రూము వీళ్ళకి వచ్చింది, యష్మి గౌడ వాళ్ళు ఉపయోగించుకోవడానికి అవకాశం వచ్చింది. సో దాంతో వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అక్కడ ఉన్న అడ్డం తీసేసి అందరూ గ్రూప్గా ఆ తూనీగా బెడ్రూమ్లోకి వాళ్ళందరూ ప్రవేశించారు. మనకి మొదటి నుంచి ఫస్టే చెప్పారు ఈ 3 బెడ్రూమ్లు స్పెషాలిటీ ఏంటని. సో బాగా తెలివిగా ఉండే వాళ్ళనే ఈ తూనీగా బెడ్రూమ్లోకి వస్తారు, ఇది ఫస్ట్ బెడ్రూమ్ అని చెప్పి మెయిన్ బెడ్రూమ్ అన్నట్లాగా చెప్పారు ఇప్పుడు. సో అది ఇప్పుడు యష్మి గౌడ టీంకి వచ్చింది. సో యష్మి గౌడ టీం అందరూ కూడా దాంట్లోకి వెళ్ళారు. మిగతా ఎవరు కావాలంటే వాళ్ళు ప్రస్తుతానికి ఉండండి, మిగతా 2 బెడ్రూమ్లో అన్ని బిగ్ బాస్ చెప్పడంతో అక్కడికి వెళ్ళారు. అయితే అందులో ఈ విషయం ఏంటంటే ఆ తూనీగా బెడ్రూమ్లో వీళ్ళకి అదనంగా వచ్చింది ఏంటంటే దీంట్లో ఒక బాక్స్ లాంటి దాంట్లో కొన్ని కూల్ డ్రింకులు, చాక్లెట్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి అదనంగా. సో అవన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈలోపు బజర్ నొక్కిన తర్వాత బిగ్ బాస్ కాల్ చేశాడు 3 చీఫ్లని కూడా కన్ఫెషన్ రూమ్లోకి రమ్మని కాల్ చేసి కన్ఫెషన్ రూమ్లో చెప్పింది ఏంటంటే ఇల్లు శుభ్రంగా చూడాల్సిన బాధ్యత అందరిది ఉంటుంది అని ఒకసారి గుర్తు చేసి, అయితే ఇప్పుడు యష్మి గౌడ టీము, యష్మి గౌడ క్లాన్ ఏదైతే ఉందో వీళ్ళు గేమ్ గెలుచున్నారు కాబట్టి వీళ్ళు నెక్స్ట్ మళ్ళీ చెప్పేదాకా కూడా వీళ్ళు ఏ పనులు చేయక్కర్లేదు, ఇంట్లో ఏ పనులు చేయక్కర్లేదు అని అవకాశం ఇచ్చారు. మిగతా 2 టీంల వాళ్ళే మొత్తం పనులన్నీ చూసుకోవాలి. ఆ మిగతా 2 టీముల్లో కూడా ఎవరెవరు ఏది చేయాలి అనేది కూడా జడ్జిమెంట్ ఎవరు చెప్పాలంటే ఆ నిర్ణయం తీసుకోవాల్సింది కూడా యష్మి గౌడకి ఆ పవర్ ఇచ్చారు. సో యష్మి గౌడ ఏం చేసింది, ఇప్పుడు నైనికా టీంకి మొత్తానికి కూడా మొత్తం ఇల్లంతా క్లీనింగ్, అలాగే నిఖిల్ టీంకి ఏమో ఒక కిచెన్ అప్ చెప్పింది. సో అక్కడ దాకా అది అయిపోయింది. అసలు మ్యాటర్ ఇక్కడే మొదలైంది. ఎప్పుడైతే యష్మి గౌడ టీంకి పవర్స్ వచ్చేసినాయో, ఇంట్లో ఏ పనులు చేయక్కర్లేదని చెప్పారో, నైనికా టీం వాళ్ళు మొత్తం పనులన్నీ చేయాలి, మొత్తం ఇంటి శుభ్రం కానీ బాత్రూమ్ క్లీనింగ్ కానీ అన్నీ వాళ్ళు చేయాలని చెప్పారో, వీళ్ళు అసలు కావాలని యష్మి గౌడ టీంలో ఉన్న వాళ్ళందరూ కావాలని వీళ్ళంతా కొద్దిగా అనవసరంగా చిందరవందర చేయడం, అనవసరంగా వీళ్ళకి పనులు అప్పచెప్పడం, నైనికా టీంకి అనవసరంగా, నైనికా క్లాన్కి అనవసరంగా పనులు చెప్పడం ఇవన్నీ చేశారు. దాంతో కొంచెం సేపు చేసిన తర్వాత ఇక విష్ణుప్రియ వల్ల కాల, రోజు అంటే అందరూ ఉన్నాము, అందరం కలిసి ఇది మన ఇల్లు అనుకుని మనం చేస్తున్నాము, వాళ్ళు చేయాల్సిన పనులు కూడా ఇప్పుడు మనమే చేయాల్సి రావడం ఏంటి, వాళ్ళకేమైనా మనం పని వాళ్ళమా అని చెప్పి
కొంచెం ఫీల్ అయిపోయి విష్ణుప్రియ నేను తీసుకోలేకపోతున్నాను అని చెప్పి అప్పటికి నిఖిల్ చెప్పాడు కూల్ డౌన్ అని చెప్పినా కూడా విష్ణుప్రియ తీసుకోలేకపోయింది, కళ్ళంబట్టి నీళ్ళు పెట్టేసుకుంది. సో ఇది అయిపోయిన కాసేపటికి అభయ్ నవీన్ కిచెన్లోకి వచ్చాడు. యాక్చువల్గా అసలు వాళ్ళు పని చేయక్కల, కానీ తనంతటి తను వచ్చాడు కిచెన్లోకి వచ్చి. తర్వాత అక్కడి నుంచి మీరు చిన్న చిన్న పనులు కూడా మీరు చేయలేరా, మీరు తాగేసిన పడేయటం మేము ఎందుకు చేయాలి అని చెప్పి కిరాక్ సీత స్టార్ట్ చేసింది. అప్పటికే వీళ్ళ మధ్య చాలా నడుస్తున్నాయి. డైరెక్ట్గా ఇంకా అభయ్ నవీన్ అడిగింది, మేము ఎందుకు చేయాలి ఆ పనులన్నీ, మీరు కావాలని మాతో చేయిస్తున్నారు. పనులు చేయమంటే ఏంటి, ఇల్లు శుభ్రం చేయడం లేదా బాత్రూమ్ క్లీన్ చేయడం ఇవి చేస్తాం, కానీ మీరు తాగేసినవన్నీ పడేయడం, మీరు తిన్నవన్నీ మేమెందుకు క్లీన్ చేయాలి, మీరు తిన్నవి మీరే క్లీన్ చేసుకోండి అని మొదలుపెట్టింది. సో అది అక్కడి నుంచి ఆర్గ్యుమెంట్ పెరిగి ఇది మేము గేమ్ ప్రకారం ఆడుతున్నాము, గేమ్ ప్రకారం మీరే చేయాలి ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి అభయ్ నవీన్ పదే చెప్పాడు. చెప్పినా కూడా కిరాక్ సీత వల్ల మాకేం అవసరం లేదు, మేము చేయాల్సిన అవసరం లేదు, గేమ్ ప్రకారం అయినంత మాత్రం కావాలని మీరు చేయిస్తారా అది ఇది అంది. దాంతో కొంచెం ఆర్గ్యుమెంట్ హీట్ అయ్యేసరికి పక్కన నిఖిల్తో నిఖిల్ కూల్ అని చెప్తున్నా కూడా నిఖిల్తో మాట్లాడుతూ ఏం కూల్ భయ్యా, అసలు దిమాగ్ ఉండాలి కదా అని మాట్లాడాడు. ఆ దిమాగ్ ఉండాలి కదా అనేసరికి అది కిరాక్ సీతకి చిరెత్తుకొచ్చి దిమాగ్ లేదంట. నాకు దిమాగ్ ఉందా లేదా డిసైడ్ చేయడానికి నువ్వెవరు, నీకెంత పని చేయడానికి మేము వచ్చామా, మేము బిగ్ బాస్ ఆడడానికి వచ్చాం కానీ నీకెంత పని చేయడానికి మేము రాలేదు, అంటే మీకెంత పని చేయడానికి మేము వచ్చామా, ఇట్లా ఆర్గ్యుమెంట్ చేసి దాంతో కిరాక్ సీత కళ్ళం బట్టి నీళ్ళు వచ్చేసి నన్ను దిమాగ్ లేదంటారా అని చెప్పి అన్నం తింటున్నది కాస్త టేబుల్ దగ్గర తింటోంది, డైనింగ్ టేబుల్ దగ్గర తింటుండగా ఈ ఆర్గ్యుమెంట్ అంతా జరిగింది. ఆ తినేది కూడా అన్నం తింటాం మానేసి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇక ఏడుపు లెంగించుకుంది. చాలాసేపు జరిగింది. తర్వాత బెడ్రూమ్లో మాట్లాడుకోవడం, అవును మన తప్పే ఉందని చెప్పి యష్మి కూడా టీము మనం ఇలాగే ఉందాం, మన తప్పేం లేదు, మనం ఏ పని చేయక్కల, కంపల్సరీ వాళ్ళే చేయాలి, టాస్క్ అది, ఆ టాస్క్ ప్రకారం చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది అని చెప్పి వీళ్ళేమో సర్లే రేపు మనకు అవకాశం రాకపోతుందా వీళ్ళ సంగతి మనం తెలుద్దామని వీళ్ళు. ఇట్లా హీటెడ్ ఆర్గ్యుమెంట్ అనేది చాలాసేపు నడిచింది. సో ఇట్లా ఇది రేపు మరి ఇదంతా జరిగిన తర్వాత రేపుడు పరిస్థితి ఎలాగుంటుంది, రేపు శనివారం, రేపు నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు బయటికి వెళ్తారు అనేది తేలేదు. రేపు ఎల్లుండి, రేపు కొంతమంది సంగతి, రేపు కొంతమంది సేవ్ అవుతారు, ఎల్లుండి ఫైనల్గా ఎవరు ఎలిమినేట్ అవుతారు అని తెలుస్తుంది. అయితే ఇప్పుడుకున్న ఓటింగ్ ప్యాటర్న్ బట్టి చూస్తే ఎవరు సేఫ్ అవుతున్నారు అంటే మణికంఠ సేఫ్ అవుతున్నాడు. మణికంఠ ఎందుకు సేఫ్ అవుతున్నాడు అంటే మనం మాట్లాడుకున్నాం కదా, మొత్తం సింపతి అంతా కూడా మణికంఠకి వచ్చింది. ఏదైతే సింపతి గేమ్ మణికంఠ ఆడుతున్నాడు, లేదంటే అతనికి ఉన్న బాధలు అలాగే ఖచ్చితంగా ఉన్నాయి. దానికి తోడు లోపల ఉన్న వాళ్ళందరూ కూడా అతన్ని మాటికి ట్రిగ్గర్ చేశారు. ఆ ట్రిగ్గర్ చేయడంతో అతను మొత్తం బయటపడిపోయాడు. అతను ఫ్లాష్ బ్యాక్ అంతా కూడా ఆడియన్స్కి కూడా తెలిసింది. దీంతో ఆడియన్స్ అందరూ కూడా సింపతి బాగా ఫీల్ అవుతున్నారు మణికంఠ మీద. సో అందువల్ల మణికంఠ ఎట్లా ఆడాడు ఏంటి ఇవన్నీ పక్కన పెట్టేసి అయ్యో పాపం మణికంఠ అని చెప్పి అందరూ ఓట్లేస్తున్నట్టుగా ఇప్పుడు ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. దాంతోపాటు విష్ణుప్రియకి ఓటింగ్ బాగా జరుగుతోంది. సో అది పరిస్థితి. మరి మిగతా వాళ్ళలో ఎవరున్నారు అంటే యాక్చువల్గా శేఖర్ భాషకి బయట అనుకున్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏం కనపడలేదు. ఎందుకంటే అతను సడన్గా అసలు న్యూస్లోకి వచ్చాడు. ఆ సడన్గా న్యూస్లోకి రావడం వల్ల బిగ్ బాస్లోకి తీసుకొచ్చారు. సో అందువల్ల ప్రత్యేకించి అతనికి పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏం లేదు. సో అందువల్ల ఏంటంటే అతనికి అనుకున్నంత ఇతను బాగా ఓటింగ్ పడుతుందేమో అనుకున్నంత ఓటింగ్ పడట్లేదు అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో కనబడుతుంది. ఫైనల్గా ఏంటంటే అందరికన్నా తక్కువ కనబడుతున్నది డేంజర్లో ఉన్నది బెజవాడ బేబక్క డేంజర్లో ఉందనేది ప్రస్తుతానికి కనబడుతుంది. మళ్ళీ ఇవాళ రేపు కూడా ఓటింగ్ ఉంటుంది కాబట్టి ఈ ఓటింగ్ అనేది ఎక్కడ దాకా వెళ్తుంది, ఫైనల్గా ఎవరు వస్తారు అంటే 99.9% బేబక్క ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఈ రోజుకైతే కనబడుతుంది. ఈ రోజు ఆట చూసినా కూడా బేబక్క ఇన్వాల్వ్మెంట్ పెద్ద ఉందంటే ఏమి లేదు. మర్చిపోయాను, మధ్యలో ఇంకొకటి కూడా పెట్టారు వీళ్ళకి. ఈ ముగ్గురు క్లాన్స్, 3 క్లాన్స్ ఏవైతే ఉన్నాయో, నిఖిల్, నైనిక, యష్మి గౌడ క్లాన్స్ ఏవైతే ఉన్నాయో, వీళ్ళ ముగ్గురికి కూడా
మీకు ఓన్గా మీ క్లాన్స్కి ఓన్ జెండాలు తయారు చేయండి, మీకు మీరే తయారు చేసుకోండి అని చెప్పి ఒక టాస్క్ ఇచ్చారు. అంటే దాంట్లో మళ్ళీ మీ క్లాన్కి పేరు కూడా మీరే పెట్టుకోండి. నిఖిల్ క్లాన్ ఒక పేరు వాళ్ళే అందరూ అనుకుని పెట్టుకోవడం, మా పేరు ఇది, మా క్లాన్ పేరు ఇది. అట్లా యష్మి గౌడ అట్లాగే నైనిక వాళ్ళ క్లాన్ పేరు పెట్టుకోవడం, సేమ్ మళ్ళీ వాళ్ళకంటూ ఒక జెండాని తయారు చేసుకోవడం. సో అది ఆ టాస్క్ కూడా అందరూ పార్టిసిపేట్ చేశారు, ఇంట్రెస్ట్గా డిస్కషన్ జరిగింది, ఎవరు ఎలా పెడితే బాగుంటుంది ఏంటి అనేది. ఫైనల్గా ఏమేం పేర్లు పెట్టుకున్నారంటే క్లాన్స్కి యష్మి టీంకి అఖండ అని పేరు పెట్టారు. వాళ్ళ టీంకి యష్మి క్లాన్కి అఖండ టీం అని పేరు పెట్టుకున్నారు. నైనికా క్లాన్కి వచ్చేసరికి అంతులేని వీరులు అని పెట్టుకున్నారు. అంతులేని వీరులు అని పెట్టుకున్నారు. ఏంటంటే ఇలా తిరుగులేదు, మాకు అసలు తిరుగులేదు అన్నట్లాగా అన్న ఉద్దేశం వాళ్ళది. అంతులేని వీరులు అని పెట్టుకున్నారు. తర్వాత నిఖిల్ క్లాన్కి వచ్చేసరికి కెరటం అని పెట్టుకున్నారు. కెరటం అని పెట్టుకుని ఒక సముద్ర కెరటాన్ని ఒక జెండాలాగా పెట్టుకున్నారు. అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా పెట్టుకున్నారు. సో అది అక్కడ ఏమి కాంట్రవర్సీ ఏమి లేదు. ఎందుకంటే ఎవరి టీంని వాళ్ళ టీంలో వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళు సరదాగా వాళ్ళకి ఒక టీం పేరు పెట్టుకోవడం, దానికి ఒక జెండా వాళ్ళలో వాళ్ళు తయారు చేసుకోవడం. కాబట్టి దాని మీద కాంట్రవర్సీ ఏమి ఉండదు. ఎవరైనా ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఓహో మీ పేరు ఇదా అనుకుంటారు అంతే. సో అది కూడా జరిగింది. సో ఇవన్నీ చూసిన తర్వాత, ఈ డిస్కషన్స్ అన్నీ కూడా చూసిన తర్వాత రేపొద్దున్న ఎవరిని ఆడియన్స్ ఎలిమినేట్ చేస్తారు అనేది చూడాలి. ప్రస్తుతానికైతే మాత్రం బేబక్క డేంజర్లో ఉన్నది. మరి ఆడియన్స్ ఏం చేస్తారో చూడాలి. అంటే ఇప్పుడు ఎందుకంటే బేబక్క ఇన్వాల్వ్మెంట్ తక్కువగా ఉంటుంది. తను కామెడీ మంచి కమేడియన్గా పేరు తెచ్చుకుంది బయట తన వీడియోలో. అది ఎక్కడా కూడా ఇప్పుడు దాకా ఎక్కడ కనపడలేదు. ఆ కామెడీ కానీ, ఆ టైమింగ్ కానీ, ఆ పంచెస్ కానీ ఇప్పుడు దాకా ఎక్కడ కనపడలేదు. రెండోది, అసలు ఈ సీజన్కి సింగరే లేకుండా సింగర్ కింద కూడా బేబక్కనే తీసుకొచ్చారనేది ఫస్ట్ నుంచి ఉన్న మాట. అందులో అమ్మాయితోటి పాట కూడా పాడించారు. సో అందువల్ల ఏంటంటే నాగార్జున గారి దగ్గర కూడా పాట పాడింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు చూపించినంత వరకు ఎక్కడా కూడా కనీసం ఒక పాట పాడింది లేదు. సో తను ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఆడియన్స్ పెట్టుకున్నారో దానికి రీచ్ అవ్వట్లేదు బేబక్క అనేది క్లియర్గా కనబడుతుంది. ఓటింగ్ ప్యాటర్న్లో కూడా అందరికన్నా తక్కువ బేబక్కే ఇప్పుడు దాకా ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఇదే కంటిన్యూ అయితే కనుక ఆల్మోస్ట్ బేబక్క ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఆడియన్స్ ఇష్టం, బేబక్కని చేస్తారా, ఇంకోళ్ళని చేస్తారా, ఆడియన్స్ ఏమనుకుంటారనేది వేచి చూద్దాం.